పౌరుషాన్ని, పలనాటి ప్రజల గౌరవాన్ని, బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసి దశదిశలా పల్నాటి పౌరుషాన్ని వ్యాప్తం చేసిన వ్యక్తి శ్రీ కన్నెగడ్డ జయంతి సందర్భంగా చేసిన నమస్కారం తెలియజేస్తాను. పుట్టగానే పరిమళిస్తుంది అని ఎట్లా అయితే ఒక అతిశయక్తి ఉందో, అలాగే ఒక వ్యక్తి పుట్టగానే అతనిలో ఉన్న స్వబుద్ధి అంటే అతని మంచితనం లేదా అతను చేసే పోరాటాలు వీటి వల్లే అతనిలో ఉన్న గుణాలు ప్రపంచం అంతా తెలియపడడానికి ఒక వ్యక్తి ఒక మహాశక్తుల కోసం పోరాడి ప్రజల కోసం నిలబడి ఆయన అమరుడయ్యారు. ఆయన జన్మదినాలు జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. శతాబ్దాలుగా నిలబడిన వ్యక్తి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్మన్ గారికి, నాగార్జున నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన పెద్దచింతల వైఆర్ఎస్ హై స్కూల్ విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు బోనారి వెంకటేశ్వరరావు గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ వింగ్లో కూడా పెన్షనర్స్ వింగ్లో కూడా వచ్చారు. వారి తరఫున కూడా వచ్చారు. నమస్కారం. మమ్మల్ని అందుకని హనుమంతులు 141వ వర్ధంతి సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతరకొండకి 4 కిలోమీటర్ల దూరంలో మించాలపాడు ఉంది. మా సొంతూరు అంతరకొండ. అది కొంతవరకు మాకు ఆ జగత్తు కన్నగంటి హనుమంతు యొక్క జగత్తు తెలుసు. కోలగట్ట దగ్గర కన్నగంటి హనుమంతు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతని పుల్లలు కట్టకపోతే పొలాలు ఏర్పడనీయకుండా, అడవుల్లో పనియకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని తిరుగుబాటు చేసి కాల్పులు ఎదురుపోకుండా కూడా పోరాటం చేసిన నాయకుడు కాబట్టి అలా అతని పేరు స్థిరస్థాయిగా నిలిచింది. అట్లనే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ కలిసి ఎదుర్కోవడం మంచిది. సీనియర్ న్యాయవాది అయినటువంటి నాగర్ చుట్టూ తర్వాత విద్యాలయ సభకి పల్నాటి కనికంటి హనుమంతు జయంతి ఉత్సవాల్లో ఉన్నారు. 47 స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రని రచన విధానం మొదలైంది. భారతీయ విద్యాభవన్ వాళ్ళ ఆధ్వర్యంలో కానివ్వండి, కొంతమంది మేధావులు అనుకునే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 2 రకాలైన పాయల్లో చరిత్రను నమోదు చేయడం మొదలైంది. అంటే భారతదేశ చరిత్రని ఎట్లా స్టడీ చేయాలి, ఈ ఒక పాయింట్ మీద నేను చెప్తాను ఎక్కువ కాకుండా. తర్వాత రంజిత్ గుహ లాంటి వాళ్ళు సబాల్టర్న్ హిస్టరీని రచించారు. అంటే హిస్టరీ ఫ్రమ్ బిలో. మనం స్వాతంత్ర పోరాటం అంటే మన వయసు వాళ్ళు, మనకంటే ముందు వాళ్ళు నేర్చుకునే అంతా కూడా కొన్ని పేర్లే. గాంధీ, నెహ్రూ, పటేల్, లేకపోతే బోసు, ఏమన్నా చెప్పమంటే ఒక 10 పేర్లు చెప్తాం. దేశ స్వతంత్ర పోరాటానికి బాగున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా అంటే ఒక 10 పేర్లు చక్కగా చెబుతాం. మరి తర్వాత అంటే చరిత్ర మొత్తాన్ని, పోరాటం మొత్తాన్ని ఈడే నడిపారా అంటే వాళ్ళ త్యాగాన్ని తక్కువ చేయడం కాదండి. వాళ్ళు మహోన్నతులే. కానీ చరిత్ర మొత్తము మొదలైంది, స్వతంత్ర పోరాటం మొదలైంది ఫ్రమ్ బిలో. అంటే నిమ్న వర్గాల నుంచే, తర్వాత వర్గాల నుంచే, తర్వాత ప్రాంతాల నుంచే, చిన్న గ్రామాల నుంచే స్వతంత్ర స్ఫూర్తి మొదలైంది, స్వతంత్ర పోరాటం మొదలైంది. ఈ పోరాటానికి పైన వాళ్ళు స్ఫూర్తి మాత్రమే. సబాల్టర్న్ హిస్టరీ చూడండి. అంటే 1920 తర్వాత స్వాతంత్రము అంటే 1905 బెంగాల్ విభజన తర్వాతనే స్వాతంత్ర పోరాటము కిందికి వచ్చేసింది. అంతకుముందే 1870లోనే వచ్చింది. రైతుల పోరాటాలు చేశారు, గిరిజన పోరాటాలు చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి తరిమివేయడం కోసం. అయితే 20కి వచ్చాక అది మహోన్నతంగా వచ్చింది. పల్నాడులో ప్రతి గ్రామంలో మన పెద్దవాళ్ళని అడిగితే ప్రతి గ్రామంలో స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారు. గురజాల, రెండచింతల, దుర్గి, దైల, తేలుకు, కాపి, గంగవరం ఏ ఊరన్నా
కాకపోతే ఈ స్పృహ లేదు, చరిత్ర స్పృహ లేకపోవడం, రచనా స్పృహ లేకపోవడం వల్ల వీళ్ళందరినీ చరిత్రలో నమోదు కాదు. ఏదో కొద్దిమంది మాత్రమే చెప్తారు. వాళ్ళకి ఈ సబల్టర్న్ హిస్టరీకి అంటే నిమ్న వర్గాల నుంచి, తర్వాత వర్గాల నుంచి వచ్చిన అంటే శ్రామిక వర్గాల నుండి లేదా శూద్ర వర్గాల నుండి ఈ వర్గాల నుంచి వచ్చిన హీరోనే కనకంటి హనుమంతు. ఇది హఠాత్తుగా ఏమి రాలా, స్వతంత్ర పోరాటం యొక్క కొనసాగింపే. గిరిజన పోరాటాలు కానీ, రైతు పోరాటాలు కానీ, శ్రామికుల పోరాటాలు కానీ కొనసాగింపే. అయితే ఈయన పుల్లల ఉద్యమానికి అధినేత. నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో పూర్తిని తీసుకుని వచ్చి పల్నాడులో కూడా మన స్వతంత్ర పోరాటాన్ని ఇంకా కింది గ్రామాలకు, సామాన్య ప్రజలకు కూడా అందించాలని ఆ స్ఫూర్తిని సామాన్య ప్రజలకు కూడా అందించగలిగాడు, సఫలీకృతుడయ్యాడు. సరే, పై స్థాయిలో జరిగిన 1-2 నిర్ణయాల వల్ల స్వతంత్రము 1922లోనూ 23లోనూ రావాల్సిన స్వతంత్రం ఆగిపోయింది. మళ్ళీ 47 దాకా అది పోస్ట్ పోన్ అయింది. వాస్తవంగా అయితే 22 తర్వాత 23లోనూ 24లోనూ స్వతంత్రం వస్తుంది, ఇక బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదులుకోక తప్పదు అని వాడే అనుకున్నాడు. ఈ దేశానికి మనం త్వరలో ఈ దేశాన్ని వదులుకోవాలా, భారతదేశము దానికి సమాయత్తమైంది, మనం ఉండనివ్వరు. ఆ దశలో కాంగ్రెస్ పొరపాటు నిర్ణయాల వలన ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎవరికి చెప్పకుండా ఆపివేశారు గాంధీ గారు. 1-2 చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆపారు. అది అప్పుడే చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఆ పోరాటం అట్లానే కొనసాగినట్లయితే ఈ కనకంటి హనుమంతు లాంటి నాయకులు, కనకంటి హనుమంతు కానీ, వీరయ్య కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఇలా నాయకత్వంలో స్వాతంత్రం మనకి అప్పుడే వచ్చిండేది. అంటే మనం ఈ విషయాన్ని మన తర్వాత తరం పిల్లలకు కూడా చెప్పగలగాలి. వాళ్ళకి స్వతంత్ర పోరాట యొక్క స్ఫూర్తిని నింపగలగాల. ఎందుకంటే ఈ పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛా స్ఫూర్తి ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ లేదనుకోండి, అప్పుడేమో బ్రిటిష్ వాడు వలస రాజ్యాల ఆక్రమణ క్రమంలో వచ్చాడు, ఇప్పుడేమో నూతన ఆర్థిక విధానాల క్రమంలో వస్తాడు. అంటే మనం ఎప్పుడూ కనుక మనం ఎప్పుడూ అప్రమత్తమై లేకపోతే స్వాతంత్రం అనేది వేరే వాడు మనం పరిపాలించడం అనేది ఎప్పుడూ జరుగుతుంది. కాకపోతే అప్పుడేమో బ్రిటిష్ వాడు అవుతాడు, ఇప్పుడేమో అమెరికా వాడు, ఫ్రాన్స్ వాడు అవుతాడు. దీనికి నిరంతరం ఏం చేయాలి అంటే మనం జాగ్రత్తగా ఉండటమే మనం చేయవలసిన కర్తవ్యం. ఓకే, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఒక్కొక్కరు ఇద్దరు కలిపి ఒకటి పట్టుకోండి. ఇద్దరు పట్టుకోండి. ఇద్దరు హనుమంతు గారి 141వ జయంతికి సంబంధించినటువంటి అంశాల్లో కనగంటి హనుమంతు గారి గురించి, స్వాతంత్ర్య ఉద్యమం గురించి, పుల్లరి పోరాట ఉద్యమం గురించి మన సీనియర్ అడ్వకేట్ అయినటువంటి కనకం ఆదినారాయణ గారి 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. బోర్డ్స్, గోడపత్రికలు, వాటికి సంబంధించి అన్ని అంశాలు కానీ, మన పల్నాడుకి సంబంధించి, గురిజాలకు సంబంధించి అన్ని అంశాలు, మరి మన ఆశాజ్యోతి, మన గురజాల నగర పంచాయతీ చైర్పర్సన్, అదేవిధంగా మీడియా విభాగం నడుపుతున్నటువంటి అధిపతి కూడా మన అన్నగారిని, పడేజాన్ గారిని, వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని పూర్తిగా ఎంత సమయమైనా సరే వారు మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. పుల్లరి పోరాట యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు, మన పల్నాడు ప్రాంతానికే వర్ణించిన కనగంటి హనుమంతు గారి 141వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ సమావేశానికి చేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక
నమస్కారం తెలియజేస్తూ పల్నాడు జిల్లాలోనే పేరు గడించిన చరిత్ర పుటకెక్కిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కనగంటి హనుమంతరావు అనేక మంది పోరాటాలు చేశారు. గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా పల్నాడు అంటేనే పౌరుషానికి పుట్టినట్లు. ఆ పల్నాడు పౌరుషాన్ని చాటి చెబుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక మంది పోరాడారు. వారిలో ప్రముఖంగా మనం చెప్పుకోదగిన స్వాతంత్ర సమరయోధుడు కన్నగంటి హనుమంతు గారు. ఇంచాలపాడు గ్రామానికి చెందిన హనుమంతు గారు మహాత్మా గాంధీ స్ఫూర్తితో సహాయ నిరాకరణోత్సవంలో పాల్గొని పుల్లరి కూడా మేము చెల్లించాము, ఈ ప్రభుత్వానికి మేము సహాయ నిరాకరణ చేస్తున్నాము అంటూ పుల్లరి పోరాటంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఆనాటి బ్రిటిష్ పాలకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఆయన ఈ దేశం మీద భక్తితో, ఈ దేశం మీద మక్కువతో ఒక స్వాతంత్ర సమరయోధుడిగా ఆ ప్రలోభాలను ఇవ్వకుండా తన పోరాటాన్ని కొనసాగించి చివరికి బ్రిటిష్ వారి తుపాకీ గోడకి బలైపోయి అమరజీవిగా నడిచిన ఒక గొప్ప వ్యక్తి కన్నగంటి హనుమంతు గారు. అలాంటి వ్యక్తి మన పల్నాడు ప్రాంతంలో జన్మించడం, ఈరోజు మనం ఆయన స్మరించుకోవడం ఒక చరిత్ర. ఆ కన్నగంటి హనుమంతు గారి జీవిత విశేషాలని మనం భావితరాలకి చాటి చెప్పాలి. ఎందుకంటే చరిత్ర కనుమరుగు కాకూడదు, చరిత్ర తరతరాలకి అందజేయబడాలి. వారి పోరాట స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో చూసుకుంటే అలాంటి పౌరుషం వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు, పోరాట స్ఫూర్తి లేదు. ప్రతి ఒక్కరు కూడా తమ బిజీ లైఫ్లో ఎవరికి వారు నేను నా కుటుంబం అనే ఆ స్వార్థం నుండి బయటపడలేక నేను నా సమాజం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా, కళ్ళ ముందు అక్రమాలు జరుగుతున్నా కూడా ప్రశ్నించలేని పరిస్థితి, ఎదుర్కోలేని పరిస్థితి, గళం విప్పలేని పరిస్థితి. వాటి నుండి మనం బయటపడాలి. మనం ఆనాటి పోరాటాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. తుపాకీ చేతపట్టనక్కర్లేదు, ఆయుధాలు చేతపట్టనక్కర్లేదు. మన గళవే మన ఆయుధం, మన ప్రశ్నే మన ఆయుధం. మనమందరం కూడా మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి, నిలదించాలి. అప్పుడే మనం ఈ దేశంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా బాధ్యతను సక్రమంగా నిర్వహించడం. ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతాన్ని చూసుకుంటే తరతరాలుగా కూడా మన పల్నాడు ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రం, వాళ్ళ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న గురజాల ప్రాంతానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. ఏదో మన డొక్క మాణిక్య ప్రసాద్ గారు మన గురజాల ప్రాంతవాసి కావటం, ఆ రోజు ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర అమాత్యుడిగా ఉండటం వల్ల ఈ గురజాల రెవెన్యూ డివిజన్ సాధ్యపడింది. కానీ గురజాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఇంతకాలం గడిచినా కూడా ఈ రెవెన్యూ డివిజన్కి సంబంధించిన డివిజన్ ఆఫీసులు దాదాపు 90% రాలేదు. అన్నీ కూడా మాచర్ల, నసరావుపేట, పిడుగురాళ్ళ ఆ ప్రాంతాల్లోకే పరిమితం అయిపోయింది. దీన్ని మనం ప్రతి శాసనసభ్యుడికి వినవించుకుంటున్నాం, ప్రతి పార్టీకి వినవించుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మనం ఆ డివిజన్ కార్యాలయాన్ని సాధించలేదు. అదేవిధంగా జిల్లాల ఏర్పాటులో భాగంగా మనకి అనేక దశాబ్దాల నుండి మనకి నెరవేరని కళ మన డిమాండ్గా ఉంది, అపరిష్కృతంగా ఉంది. పల్నాడు జిల్లా సాధించుకోవాలి. ఒకప్పుడు పల్నాడు రాజ్యంగా భాషీన ప్రాంతం, గురజాల, మాచర్ల రాజ్యాలుగా పల్నాడు యుద్ధం జరిగి చరిత్రకెక్కింది. అలాంటి చారిత్రక విశిష్టత కలిగిన ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతాన్ని మనం జిల్లాని చేసుకోవాలి, జిల్లాని చేసుకొని మనం ఈ వ్యవహారాలను తప్పించుకోవాలి అనే అనేక పోరాటాలు చేశాం. కానీ అవి కూడా నిష్ఫలంగానే మిగిలినాయి. పల్నాడు ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేదు. నసరావుపేట జిల్లా కేంద్రం చేసి పల్నాడు జిల్లా చేశాం. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. కేవలం మనలో పోరాట పట్ల లోపించడం, మనలో చైతన్యం లోపించడం, మన అందరిలో కూడా సమైక్యత స్ఫూర్తి, ఐక్యతా స్ఫూర్తి లేకపోవడం వల్లే మనం జిల్లాని కోల్పోయాం. అదేవిధంగా గురజాల ప్రాంతానికి సంబంధించి మెడికల్ కాలేజీ కూడా కోల్పోయాం. ఆ రోజు ప్రభుత్వం గురజాలలో మెడికల్ కాలేజీ అని చెప్పి శాసనసభ సాక్షిగా మనకి మంజూరైతే అది గురజాల కాదు, గురజాల నియోజకవర్గానికి అని చెప్పి గురజాల నియోజకవర్గంలో
అప్పటికే బాగా అభివృద్ధి చెంది ఉన్న క్రీడా ప్రాంతాన్ని తీసుకున్నారు. అదే ఈరోజు కనుక మనకి గురజాలలో ఆ మెడికల్ కాలేజీ కానీ ఆ మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఏర్పాటైతే కొన్ని వేల మందికి ఉపాధి దొరికింది, వ్యాపారాలు బాగుపడేవి, ప్రజల జీవన స్థితిగతుల్లో మెరుగుదల కనిపించేది. కానీ ఆ రోజు మేము ఎంతో కొంతమంది 10 మంది 15 మంది కలిసి పోరాటాలు చేసాం. మెడికల్ కాలేజీ గురజాలను ఏర్పాటు చేయాలని చెప్పి అది కూడా నిష్ఫలమైంది. కాబట్టి ఉద్యమాలు లేకపోతే ప్రభుత్వాలు దానికి రావు. మీరు ఏది సాధించుకోవాలని కూడా ఒక ప్రజా ఉద్యమం ద్వారానే సాధ్యం. ఎందుకంటే ఎవరో వ్యక్తులు కొంతమంది 5 10 15 మంది నిర్వహించి సమావేశాలు సభలు పెట్టుకున్నంత మాత్రాన ఏమీ సాధించలేదు. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు మన హక్కుల కోసం పోరాడాలి, ఓట్ల మీదకి రావాలి. ఖచ్చితంగా మన గళాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చేలాగా ప్రజా ఉద్యమం ఉబ్బెత్తున లేచిపడిన కిరటాల మాదిరిగా కొనసాగితేనే ప్రభుత్వాలు ప్రజలు వస్తాయి, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందాక శ్రీనివాసరావు గారు కరపత్రాన్ని ఆవిష్కరించారు. కనీసం అయితే గురజాలని పార్లమెంటరీ నియోజకవర్గంగా చేయాలని. సరే, నిన్న బిల్లు అయితే దిగిపోయింది. పార్లమెంటరీ స్థానాల పెంపుదల అయితే ఇప్పట్లో అయితే సాధ్యపడేలా లేదు. ఈ జనాభా జనగణన అనంతరం మళ్ళీ కనుక డీలిమిటేషన్ ప్రక్రియ ఆగితే ఖచ్చితంగా మనం పల్నాడుని పార్లమెంటరీ నియోజకవర్గంగా చేయాలి. గురజాల ఖచ్చితంగా అది ఖచ్చితంగా నిర్ణయించినంత మాత్రాన మనకి పనులు రావు. ప్రజల్లో మనం చైతన్యం తీసుకురావాలి, ప్రజల్ని ఆ ఉద్యమంలో భాగస్వాములు చేయాలి. ప్రజలందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు అయినప్పుడే రేపైనా ఇల్లుండైనా మన జిల్లా కలగాలి, పార్లమెంటరీ నియోజకవర్గం కలగాలి నెరవేరుతుంది. ఆ దిశగా మనమందరం కూడా ప్రయాణించాలని చెప్పి ఉద్యమ స్ఫూర్తితో మనమందరం కూడా ముందుకు సాగాలని చెప్పి మన పల్నాడు పేరుని నిలబెట్టాలి. మన గురజాల వెనుకబాటుతనాన్ని మనం పోగొట్టుకోవడానికి మనమందరం కూడా చెయ్యి కలిపి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆ మహనీయుడికి మనం నివాళులు అర్పించుకుంటూ జోహార్ కన్నెగట్టి హనుమంతు, జోహార్ కన్నెగట్టి హనుమంతు, రహే కన్నెగట్టి హనుమంతు, రహే కన్నెగట్టి హనుమంతు. ఉద్యమాలకు కానీ పోరాటాలకు కానీ పల్నాడుకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఇక్కడ పౌర సమాజానికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ పూర్తిగా కన్నెగట్టి హనుమంతు ఫౌండేషన్ తరఫున సహకరిస్తామని చెప్పేసి 100% వారి నాయకత్వంలోనే పనిచేస్తామని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా చూస్తే మనకి కాపుల రిజర్వేషన్కి సంబంధించిన ముందే స్టాండ్ చెప్పాం. పేద కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కన్నెగట్టి హనుమంతు అధిష్టానం, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ప్రొఫెసర్స్, మరి శాస్త్రవేత్తలు, మేధావులు అందరూ కూడా. అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలను ఎస్సీలో చేర్చాలి, బీసీకి సంబంధించి. అదేవిధంగా దళిత క్రైస్తవుల విషయంలో కూడా ఒక కమిటీ వేస్తున్నది కనిగంటి హనుమంతు అధిష్టానం. ఆ కమిటీ ప్రకారం దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇచ్చే పద్ధతి ఎలా ఉండాలి, రాజ్యాంగపరంగా ఎదుర్కోవాల్సినటువంటి సమస్య. అదేవిధంగా బీసీలకు సంబంధించి చట్టసభలో రిజర్వేషన్లకు సంబంధించి, అదేవిధంగా బీసీ మహిళలకి సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో కానీ, ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, విద్యకి సంబంధించినటువంటి అంశాలు, ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో సానుకూలంగా, అదేవిధంగా కొన్ని అంశాల్లో ప్రజాపక్షంగా పోరాడేసి అంతిమంగా పౌర సమాజానికి 100% న్యాయం జరిగే విధంగా ఈ మా అధిష్టానం మాకు సూచనలు చేస్తే వాటిని మేము సూత్రధారులు చేస్తే పాత్రధారులు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతకుముందు సమావేశంలో కూడా మనకి జయంతి సమయానికి కన్నెగంటి హనుమంతు విగ్రహం చేయాలని, తర్వాత నేను మన సమావేశం అయిపోయిన తర్వాత నేను అధిష్టానంతో చర్చిస్తే మనం జయంతికి చేయటం కాదు, వర్ధంతికే చేయాలని. తర్వాత అంతకంటే ముందు మనకి దుర్గిలో సమాజ్ దగ్గర ఎన్ఆర్ఐస్ విగ్రహం ఇచ్చారు, ఫస్ట్ అది చేయండి. అది చేసిన తర్వాత వర్ధంతికి మీరు చెప్పినట్టుగా నేను రిఫర్ చేశాను బడేజానం ఎట్లా అందరూ కూడా అన్నారని. ఆయన నాయకత్వంలోనే మీరు విగ్రహానికి సంబంధించినటువంటి అంశం దీర్ఘకాలికంగా చేసి బాగా చేయడం, మేము కూడా వాటికి అటెండ్ అవుతామని చెప్పేసి వారి నాయకత్వాన్ని వాళ్ళు కూడా, నేను అంతకుముందు చెప్పలు అందరూ ప్రమోట్ చేసి నేను అధిష్టానంతో కూడా మాట్లాడాను. వారి నాయకత్వంలోనే ఈ విగ్రహానికి సంబంధించి విగ్రహ కమిటీ కూడా 100% కూడా సమావేశం తర్వాత మేము కూడా అందరం కలిసి కూర్చొని ఒక కమిటీ ఏర్పడి అన్నగారి సాగరంలో ఆ విగ్రహానికి సంబంధించి దానికి ఏర్పాటు చేసేస్తామని చెప్పేసి ఏ కార్యక్రమానికైనా సరే
ప్రజల పక్షం పోరాటం. రెండు జిల్లాల్లో కూడా హైవేకి సంబంధించిన విషయం మనం ప్రజల పక్షం పోరాటం. గ్రామ సభల్లో కూడా ప్రతిపక్షాలు లేకపోతే మనమే ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ఎందుకంటే హనుమంత్ ఫౌండేషన్ ఉంది. ఎక్కడ పోయినా కానీ అర్జీలు కూడా ఇచ్చే స్టేజీలో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అపోజిషన్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. మనం ఎప్పటి నుంచి కూడా మనం 40 సంవత్సరాల నుంచి కూడా తాలూకా స్థాయి నుంచి కూడా మనం అర్జీలు ఇవ్వడం కానీ ప్రజల తరఫున ఉద్యమాలు చేయడం కానీ ప్రజల తరఫున పోరాటం చేయడం కానీ ఎన్ని ఇబ్బందులు మనకి సమస్యలు బాధలు కష్టాలు ఉన్నా కూడా అన్ని ఈరోజు వాటి ద్వారా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అంతమంది మనం లేదు. ఒకరికేమో మొత్తం గవర్నమెంట్ స్టాఫ్ మొత్తం వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చే సర్వేకి వాటికి తర్వాత ఆర్కిటెక్చర్, ఒకరికి వచ్చేసి కోర్టు విషయంలో హైకోర్టులో 200 రాలేకపోయారు. కొంతమంది రాలేకపోయారు చెప్పేసి మరి రాలేకపోయినా కానీ మా దగ్గర బాధ్యత ఉంటుందని సమ్మర్ కావడం వలన ఈరోజు కొంతమంది ఫంక్షన్లు, కొంతమందికి అసూరాలు, ఇంకోటి అంశాలు వలన అనుకున్న స్థాయిలో ఎంతమంది వచ్చారనే కాదు, ఎంత మనకి ఈ సాధికారతతో సమావేశం జరిగింది, ఎంత పటిష్టంగా ప్రజాతంత్రంతో జరిగిందని మనకి మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాకుండా ఫోన్లు చేసి కూడా చాలా మంది మేము రాలేకపోతున్నాం, చాలా బాగున్నాం, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన ఆర్గనైజేషన్లో ముఖ్యంగా వెంకటేశ్వర అన్నగారికి కూడా నివాళులు అర్పిస్తూ ఆయన 40 సంవత్సరాలు కృషి చేశారు. మన పేద నాన్నగారు, ఇప్పుడు మన సుధాకర్ వాళ్ళ నాన్నగారు, ఆయన జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. ఎందుకంటే 9 మనవాళ్ళు, ఒకటి వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు, ఒకటి వచ్చేసి ఎంప్లాయీస్ అధ్యక్షుడు. ఇందులో ఎస్టీ, ఎస్ఐ, బీసీ, మైనారిటీ మరి ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా అన్ని సామాజిక వర్గాలని, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూపులు మంది దేశవ్యాప్తంగా అదే ఎన్ఆర్ఎస్ గ్రూప్ మంది ఉన్నారు. అంటే వాళ్ళు మామూలుగా సెంటర్ పంపిస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ కార్యక్రమాలు వాళ్ళు 20 మామూలు చేస్తున్నారు. అందరూ కూడా ఎవరికి జనాల్లో చేస్తున్నారు. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెళ్ళలేదు వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి చేస్తున్నారు. కొంతమంది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు చేస్తున్నారు. తెలుగు యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్స్, లీడర్స్, లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఎవరు చేసినా మరి కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ కనిగంటి అన్నంత పేరు పెట్టుకున్నారు. మార్కెట్కి కనిగంటి పేరు పెట్టుకున్నారు. ఈ విధంగా లెఫ్టిస్ట్, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆల్ పార్టీస్ ఏదైనా అన్ని పార్టీలు కూడా రైటిస్ట్ అయినా లెఫ్టిస్ట్ అయినా అయితే కొంతమందికి కొన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చిన ప్రజాపక్షం విషయంలో మాత్రం ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు. ఎంతమంది వ్యతిరేకమైనా సరే మేము సైద్ధాంతిక పరమైనటువంటి ఉద్యమం పోరాటం చేస్తాం. వాళ్ళ మనసును ఉంచుకుంటుంది, వీళ్ళ మనసును ఉంచుకుంటుంది, ఆ పార్టీ ఈ పార్టీ దగ్గర ప్రజలకి ఏది మంచిదైతే దానికోసమే మేము 100% ఉద్యమం పోరాటం చేసేది. మరి మన పెద్దల్ని మనం చిరు సత్కారం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అందరూ కూడా కాస్త వస్తాయి. నాగార్జున గారు, ఆదినారాయణ గారు, పెన్షనర్స్ కోసం గారు అందరూ కూడా ఇప్పుడు మన అందరికండి పెన్షనర్స్ మొత్తం సార్ మాస్టారండి ఒకసారి లేడీస్